అండి. వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోరుచిక్కుడుకాయల్ని ఎంతో టేస్టీగా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా గోరు చిక్కుడుకాయల్ని కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేటివి కాయలు కొంచెం మునిగే వరకు వేసుకున్నామంటే సరిపోతాయి. కాయల్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కాయలు ఉడికేటప్పుడు కొంచెం కలిపెట్టుకుంటే మొత్తం ఈవెన్గా ఉడుకుతాయి. చూడండి, కాయలు అనేటివి ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు దించుకొని ఒక వడిగిన్నెలో వేసి కొంచెం అడుగున వాటర్ ఉంటే వాటిని వంపేయాలి. మరొక ప్యాను పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఒక 4-5 తెల్లపాయలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగాక ముందుగా మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలబెట్టుకుంటూ సిమ్లో మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే చిక్కుడుకాయలో ఉండే వాటర్ మొత్తం ఆవిరైపోతుంది. ఇదంతా ఉడికాక ఒక టేబుల్ స్పూన్ కారం, ముందుగా మనం దంచి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏమైనా సాల్ట్ అది తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చండి. లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.